మన రక్షకుడు ఎవరు? ఈరోజు యేసు గురించి మనం పరిచయం తెలుసుకుందాం. పాత నిబంధనలో ధర్మశాస్త్రంలో యేసయ్య ఏ విధంగా ఉన్నాడు, అదే యేసయ్య కృపా వరంలో ఏ విధంగా ఉన్నాడో చూద్దాం. వాక్యము ప్రామాణికము మనకి, అవునా? ఎందుకంటే వాక్యం ఎవరు? దేవుడు. సో ఆ వాక్యానికి గైకొను వాడు అదృష్టవంతుడు. ఆ వాక్యాన్ని అయ్యగారు చెప్పినట్టు మన హృదయ పలకల మీద ఆయన నిబంధనను రాశాడు. ఆ నిబంధన ఏంటంటే ఆయన కృప ద్వారా నీవు రక్షింపబడి ఉన్నావు. సో నీ కోసం ఎంతగా కష్టపడిన ఆ నేనే ఎవరు, ఎలా, ఏంటి అనేది ఈరోజు వాక్య సారాంశం ద్వారా కొద్దిపాటి సమయంలో త్వరగా ముగించడానికి, పునరుద్ధానము జరిగి ఆయన ద్వారా మీరు నిత్య జీవములోనికి ప్రవేశించడానికి యేసయ్యను మీరు విశ్వసిస్తున్నారా? ఎస్ ఆర్ నో? విశ్వసిస్తే నిత్య జీవము, ఒకవేళ విశ్వసించకపోతే దేవుని యొక్క ఉగ్రతలోకి వెళతారు మీరందరూ. అదే దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. ఐఆమ్ ది వే, ఐఆమ్ ది ట్రూత్, నేనే సత్యము, నేనే మార్గము, నేనే జీవము అన్నాడు.